హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము దానిమ్మ గింజల జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక 3 కాయలు ఈ విధంగా శుభ్రంగా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ దానిమ్మ గింజలు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. చాలా హెల్తీ అండి ఈ దానిమ్మ గింజల జ్యూస్ అనేది. ఈ విధంగా ఒక మిక్సీ జార్లో గింజలు మొత్తం కూడా యాడ్ చేసుకొని ఇందులోకి షుగర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా. షుగర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. షుగర్ ప్లేస్లో హనీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ అంత షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా షుగర్ని యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఈ నిమ్మకాయ గింజలంతా కూడా తీసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసి మీకు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా వాటర్ అయినా కొద్దిగా యాడ్ చేసుకోండి, లేదా మిల్క్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి దీన్ని మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాం. ఇక్కడ చూసారా, ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టేశాను. ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టేసుకుని ఇదంతా కూడా వడపోసేసుకున్నాము. అప్పుడు గింజలు గుజ్జు అంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది. కాబట్టి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసి ఇదంతా కూడా వడపోసుకోవాలి. 1 స్పూన్ తీసుకొని పైన ఇలా మనం ప్రెస్ చేసినట్టయితే ఈ గుజ్జంతా పక్కకు వచ్చేస్తుంది. మీకు జ్యూస్ అంతా చక్కగా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మొత్తం కూడా వడపోసేసుకుందాము. టేస్ట్ కూడా మనకి బయట జ్యూస్ షాప్లో దొరికిన కంటే కూడా చాలా బాగుంటుంది. మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అది కూడా హెల్తీ, బాగుంటుంది. షుగర్ ప్లేస్లో హనీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా వితౌట్ షుగర్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకొని మొత్తం జ్యూస్ని కూడా ఇదే విధంగా వడపోసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూసారుగా, ఇలా ప్రెస్ చేస్తే మొత్తం కూడా వచ్చేస్తుంది మనకి క్లీన్గా. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇందులో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీ దానిమ్మ గింజల జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా కూడా హెల్తీ జ్యూస్ ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ బ్లడ్ తక్కువ ఉన్నా కూడా బ్లడ్ పడడానికి కూడా ఈ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫేస్లో గ్లో రావడానికి కూడా యూజ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.